కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ పాఠకులకు, ప్రకటనకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, అనధికారులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. కళ్యాణదుర్గం పట్టణానికి నేడు ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మరియు డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ విచ్చేశారు. సంగప్ప చిత్ర సినిమా షూటింగ్కు సంబంధించి లొకేషన్స్ మరియు కథాంశాన్ని తెలుసుకునేందుకు కళ్యాణదుర్గం పట్టణంలోని చిత్ర నిర్మాత సంగప్ప ఇంటికి ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మరియు కొరియోగ్రాఫర్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేడు పట్టణానికి విచ్చేశారు. సంగప్ప స్వగృహంలో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగాది పండుగ సందర్భంగా సంగప్ప చిత్ర యూనిట్ సభ్యులతో కళ్యాణదుర్గ్ సమాచార్ ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్, ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్, డైరెక్టర్ కొరియోగ్రాఫర్ కట్ల రాజేంద్ర ప్రసాద్, చిత్ర నిర్మాత సంగప్ప గారితో కళ్యాణదుర్గ్ సమాచార్ స్పెషల్ ఇంటర్వ్యూ. ముందుగా కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్ పాఠకులకు, ప్రకటనకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాలు, తమిళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గారు ఇప్పుడు మన వద్ద ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీకు, సినిమా ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మా తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. నమస్తే. కళ్యాణదుర్గం పుర ప్రముఖులకు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, తెలుగు సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే కళ్యాణదుర్గ సమాచార వారికి, పాఠకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా అనుకోని అతిథి, విశిష్ట అతిథి అమ్మ రాజశేఖర్ గారు నేను తీసే సంగప్ప అనే మూవీని నాకు పరిచయం లేకున్నా కూడా విని తనంతకు తానే మా ఇంటికి వచ్చి ఆ సంగప్ప అనే మూవీ కథ గురించి తెలుసుకోవడం చాలా సంతోషము. నేను ఆయనకు కృతజ్ఞుడిని. నమస్కారం సార్. ముందుగా సంగప్ప సినిమాకి సంబంధించి మీరు ఇప్పటికే లొకేషన్ ఆడిషన్స్ కూడా పూర్తి చేసినట్టు మాకు సమాచారం ఉంది. అమ్మ రాజశేఖర్ గారి ద్వారా మీరు ఇప్పుడు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కడైనా లొకేషన్స్ చూడబోతున్నారా? అవును. దీనికి కట్ల రాజేంద్ర ప్రసాద్ గారు దాదాపు 10 సినిమాలు నిర్మించారు. మరి 10 సినిమాలు నడిస్తే ఈ మధ్య కాలంలోనే నేను హైదరాబాద్ వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారిని కలవడం జరిగింది. మన స్టోరీ మొత్తం చూసిన తర్వాత చాలా సంతోషం సార్ నాకు ఈ కథ ఇచ్చిన దానికి. నేను 2-3 రోజుల తర్వాత దీన్ని చదివి ఇది ఏ రకంగా ఉందో చూసిన తర్వాత మీతో జర్నీ చేస్తాను సార్ అని చెప్పారు. సరే అని చెప్పి నేను వచ్చాను. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టరు, కొరియోగ్రాఫరు, సింగరు, మంచి మల్టీ టాలెంటెడ్ వ్యక్తి. ఆయన చూసిన తర్వాత 2 రోజులు చదివిన తర్వాత నాకు ఫోన్ చేసి ఒకేసారి సార్ మేము కళ్యాణదుర్గం వస్తున్నాము అన్నాడు. అవును సార్, కళ్యాణదుర్గం వస్తున్నాము అన్నాడు. నేను ఏమీ అనలేక సరే సార్ అన్నాను. ఈరోజు ఈ సంగప్ప మూవీ కథకు సంబంధించి లొకేషన్స్ కళ్యాణదుర్గం ప్రాంతము, ఉరవకొండ ప్రాంతము, ఇవన్నీ కూడా లొకేషన్ చూడడం జరిగింది. మా తరఫున కూడా మీ టీమ్ యూనిట్ సభ్యులకు విజ్ఞప్తి సార్. థ్యాంక్ యూ. మా కరువు ప్రాంతమైన కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా ఎన్నో పురాతన దేవాలయాలు, ప్రసిద్ధిగాంచిన అక్కమాంబ దేవాలయము, రామస్వామి టెంపుల్, కమ్మదూరు మల్లేశ్వర టెంపుల్, అలాంటి ప్రదేశాల్లో కూడా మీ చిత్రం తరఫున షూటింగ్ చేయాలని మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మా ప్రాంతం కూడా సినిమా షూటింగ్ చేయడానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. డైరెక్టర్ నాకు 25 years ఫ్రెండ్. అవును సార్. నేను గ్రూప్ డాన్స్ నుంచి డాన్స్ మాస్టర్, డైరెక్టర్ అన్ని లైఫ్ లో. ఆయన ఇంత ఇంట్రెస్ట్ ఈ కథ మీద ఎప్పుడు నాకు చెప్తుంటారు. ఈ కథ హిస్టరీ కథ విను, ఇది స్క్రీన్ ప్లే చేయాలి, మనం బాగా చేయాలి, మన హోప్ గురించి నన్ను ఇంత ఇన్వాల్వ్మెంట్ అని ఒకసారి చెప్పారు ఒక లైన్. సో అది అలాంటి ఒక పర్సన్ చూడాలి అవి ఇంట్రెస్ట్ లో నేను వస్తా. బట్ మూవీ రిలీజ్ ఉంది ఆ టెన్షన్ లో. బట్ ఈ రోజు ఉగాది నాకు తెలియదు. ఆ రోజు డేట్ ఫిక్స్ చేస్తాం. ఈరోజు ఉగాది పండుగ రోజు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీ బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. మీ సినిమా ముందుకు వెళ్ళాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
సార్ ముందుగా మీకు మా ప్రాంతం తరపున కూడా విజ్ఞప్తి, మా కళ్యాణదుర్గం ప్రాంతంలో పురాతన దేవాలయాలు, ప్రసిద్ధిగాంచిన ప్రాచీన స్థలాలు ఎన్నో ఉన్నాయి. మా ప్రాంతంలో కూడా మీరు చిత్రాన్ని షూటింగ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. నీకు ఒక విషయం చెప్తున్నా, ఎక్కడో నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, మేము కుప్పా ప్రసాద్ పిలుస్తాం. 25 years ఫ్రెండ్ నాకు ప్రసాద్. కష్టత్తుల నుంచి మేము మా హిస్టరీ ఏంటంటే కష్టత్తుల డాన్సర్, గ్రూప్ డాన్సర్, అసిస్టెంట్ మాస్టర్ అయ్యి తర్వాత డైరెక్టర్ అయ్యి అన్ని కథ నాకు చెప్తాడు. అది ఇంపాక్ట్. బట్ ఈ కథ వినిన తర్వాత చదువునా ఉన్నా అమ్మ ఇమ్మీడియట్ మీట్ చేయాలి నేను. సో హిస్టరీ కథ ఫస్ట్ టైం మనం చేస్తున్నాం. బట్ ఆ పర్సన్ వాడు కథ విను నాకు పాయింట్ చెప్పాడు లేటర్. సో ஒரு சின்ன ఇంత పురాణ ఆయిల్ మ్యాటర్ కూడా అదే చెప్పారు. ఇంత పురాణ మ్యాటర్ అది ఎప్పుడు రీచ్ అయ్యాను నేను కూడా ఆ పర్సన్ చూడాలి. అలాంటి ఒక ఇంపాక్ట్ వచ్చింది. ఆ తర్వాత వి వాంట్ టు డూ సంథింగ్. ఇది మనం నమ్ముతున్నారు దానికి హిస్టరీ, ఇండియాలో హిస్టరీలో ఇదివరకు ఎవరు తీయాలి. అలాంటి స్క్రిప్ట్ అలాంటి ఉంది లైవ్ నాకని వినుம்போదే తెలిసిపోయింది. జీవిత కథాంశంగా నిర్మిస్తున్న సంగప్ప చిత్రం కథ మీకు చాలా బాగా నచ్చింది సార్. కథ లేదు సార్, ఇది రియల్ స్టోరీ. నాకు బాగా కథ లేదు, రియల్ స్టోరీ. ఆ పర్సన్ విన నాకు ఐస్ అది డ్రాప్ కూడా ఒకసారి చెప్పినప్పుడు. సో ఇది ఆ తర్వాత మేము డిజైన్ చేస్తాం. ఇది తెలుగు కొట్టు లేదురా, అందరూ చూడాలి మొత్తం ఆల్ లాంగ్వేజ్. ఇప్పుడు అందరూ ఆ లాంగ్వేజే చేస్తున్నారు. సో అంత గ్రాండ్ బాగా మంచి ఇది చేయాలి. ఈ ఆడియన్స్ తెలియాల వారు కూడా ఇంకా వారిస్తూ ఉంటారు జన్మ పిల్లలు. ఇప్పుడు ఇంత పిల్లలు ఉన్నారు వాళ్ళకు తెలియాలి కదా. అందుకోసమే ఇది సగత్వ బాగా చేయాలంటే ఐ సపోర్ట్. అందుకే వచ్చింది. లేదంటే ఈ డైరెక్టర్ దీనికి స్క్రీన్ ప్లే సపరేట్ చేయడం ఏంటంటే వెరీ ఇంట్రెస్ట్ సార్. మీ మంచితనం, మీ మంచి మనసు అది మీకు తెలియాలి. లాస్ట్ ఎండ్ లో నా కోసం ప్రసాద్ సార్ ఇదే లైవ్ ఎండ్ ఫినిష్ అన్న టైటిల్ ఉంది కదా, సార్ రావడం, సార్ హెల్ప్ చేయడం, ఇదన్నీ స్క్రోలింగ్ లా సార్ ఫేస్ హైలైట్ చేయాలి నా ఆశ. ఏనా ఇలా ఆర్టిస్ట్ ఉంటారు ఉన్నా కూడా మీ పేరుతో ఆ పర్సన్ ఎవరు నాకు తెలియాలి అప్పుడు నీకు మగ్గ చేయడం, స్టూడెంట్స్ అలా లేచి ప్రే చేయడం, అంత లైవ్ సాధించినప్పుడు అలాంటి ఎండ్ మీ అమ్మ ఆశీర్వాదం తీసుకెళ్ళా ఎండ్ ఫినిష్ చేసి అది ఇప్పుడే నాకు. ఓకే సార్. రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు సినిమా కథకు సంబంధించి చర్చించారు. వారు మీకు ఏమైనా కథలో మార్పుల గురించి ఏమైనా చెప్పారా? కథ మార్చాలి, ఇలా ఉండాలి సినిమాటిక్ పరంగా అని. నా యొక్క రియల్ లైఫ్ చెప్పిన తర్వాత, నేనంతా స్టోరీ రాసిన తర్వాత కొద్దిగా స్టడీ చేస్తారు. చేర్పులు మార్పులు కొన్ని విషయాలు చెప్పారు. నెక్స్ట్ మీట్లో మేము ఆ చేర్పుల మార్పులు రాజేంద్ర ప్రసాద్ గారి కోరిక మేరకు ఆ చేర్పుల మార్పులు చేయడం జరుగుతుంది. సరే, ఈ సినిమాకు సంబంధించి సంగప్ప గారు మీకు కథ చెప్పినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? మీ యొక్క మనోగతం, ఈ ప్రాంతం యొక్క కథను మీకు నచ్చింది? ముందుగా కళ్యాణదుర్గ సమాచార టీవీ ఛానల్ వాళ్ళకి శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఆశలతో, కొత్త భావాలతో, కొత్త అందాలతో మన జీవితం అంతా ముందుకు సాగాలి. ప్రజలందరూ బాగుండాలి. ముఖ్యంగా అనంతపురం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఇక మీదట ఉండాలని మనస్ఫూర్తిగా ఒక రాయలసీమ బిడ్డగా, కట్ల రాజేంద్ర ప్రసాద్ నా పేరు, కర్నూలు నాది, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్నయ్య ఈ క్వశ్చన్ మన సంగప్ప అనగానే ఒక పవర్ ఉందండి. సంగప్ప పలుకుతుంటేనే ఎలా ఉంది చూడండి. మీకు ఉరవకొండ ప్రాంతంలో నారప్ప సినిమా తీశారు. అంత పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా ఒక ఆడియన్స్ గా కోరుకుంటున్నాను. ఒక టెక్నీషియన్ గా నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఒక అంటే దగ్గర 1986 నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. అమ్మ రాజశేఖర్ గారు, నేను ఒక మంచం ఒక కంచం ఆ టైప్ లో మేము సినిమా ఇండస్ట్రీలో కష్టపడుతూ ఒక గ్రూప్ డాన్సర్ నుంచి ఒక డైరెక్షన్ పొజిషన్ కి వచ్చి ఇద్దరం కూడా హీరోలుగా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అయి కూర్చున్నాం. అండ్ సక్సెస్ అంటే ముఖ్యంగా సినిమా తీసి రిలీజ్ చేసిన వాడు ప్రతి వాడు సక్సెస్ ఈ కాలంలో. అప్పుడంటే మనకు 300 రోజులు ఆడాలి, 100 రోజులు ఆడాలి, అన్ని రోజులు ఆడాలి, ఇన్ని రోజులు ఆడాలి అనేది ఉంది. ఈ కాలంలో సినిమా ఒక మంచి సినిమా ఒక్కరు 100 మంది చూసినా దాంట్లో కథాంశం వాళ్ళకి చేరి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం అనేది చాలా అద్భుతం.
ఆ మెసేజ్ అనేది ఇందులో ఈ సంగప్ప టైటిల్లోనే ఉందండి. ఎందుకంటే సంగప్ప గారు నిజంగా తను నాకు ఇచ్చింది కథ కాదు ఇచ్చింది, ఆయన స్టోరీ కాదు నాకు ఇచ్చింది, ఒక సినిమాకు సంబంధించిన కథనాన్ని కాదు ఆయన నాకు ఇచ్చింది, ఆయన బయోగ్రఫీ ఇచ్చాడు, ఆయన జీవిత కథాంశం ఇచ్చాడు. తను చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఎలా కష్టపడ్డాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన చెప్పడమే కాదు, ఆయన చెప్పడం బాగుంది, కథలో ఆయన ఒక పాయింట్ రాసి ఉన్నారు. అంటే వాళ్ళకి సినిమాటిక్ గా రాయడం తెలియలేదు, కానీ దాంట్లో ప్రతి కన్నీటి బొట్టు, కళ్ళల్లో నుంచి వచ్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆ భూదేవి తీసుకుంది. ఆయన ఏడ్చని రోజులు లేవు. ఒక అంటే నేను సబ్జెక్ట్ ని దీన్ని రివీల్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మా సినిమా వాళ్ళకంతా ఒక అలవాటు అయిపోయింది. ఎలాగా రాజమౌళి గారి లాగా, రాజమౌళి గారు ఏ సినిమా తీసినా అలా గుప్పెట్లో అలా మూసి పెట్టేసి తర్వాత వదిలేస్తాడు, ఏముంది అని చూస్తారు జనాలంతా. అలాగే మేము కూడా ఈ సబ్జెక్ట్ ని ఎక్కడ మేము లీక్ చేయకుండా, నేను ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి సినిమాలు ఒక 10 సినిమాలు డైరెక్షన్ చేశాను. నేను అన్ని సినిమాలు రిలీజ్ చేశాను కాబట్టి నేను ఈరోజు సక్సెస్ లో ఉన్నానని చెప్తున్నాను. రిలీజ్ చేసిన వాడే దమ్మున్నవాడు సినిమా ఇండస్ట్రీలో. మన సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా, సినిమా హాల్స్ లో? ఫస్ట్ జనాల ముందుకి తీసుకెళ్తాను, ప్రజల ముందుకి. అది థియేట్రికల్ రిలీజ్ సినిమా, తర్వాత ఓటీటీకి వెళ్ళిపోతాను. ఈ సినిమా సబ్జెక్ట్ నేను వినగానే ముందు అమ్మ రాజశేఖర్ నా స్నేహితుడిని సంప్రదించాను. మామ, నేను సినిమాలు తీశాను, ఎన్నో సినిమాలు, నువ్వు డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు తీసావు, నీవు సక్సెస్ అందుకున్నావు, సూపర్ హిట్లు ఇచ్చావు. ఈ సినిమాని నేను సక్సెస్ చేయాలని కంకణం కట్టుకున్నా, నువ్వు నా వెనకాల ఉండాలి, ఏదైనా సరే నువ్వు నడిపించాలి మామ. నేను ఇక మీదట నేను ఒక్కడనే వెళ్ళదలుచుకోలేదు, నా వెనకాల నువ్వు ఉండాల్సిందే అని తనని పట్టుకొని. ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు అమ్మారాశేఖర్ గారు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అవును, కథ ఆయనకి చాలా బాగా నచ్చింది. ఎంతగా నచ్చిందంటే నేను చెప్తాను, రాయలసీమ బిడ్డని, ఒక రాయలసీమ బిడ్డ యొక్క బయోపిక్ ని తీయడానికి ఇప్పుడు రాయలసీమకు వచ్చాను నేను, కళ్యాణదుర్గానికి. ఆయన రాయలసీమ బిడ్డ కాకుండా సంగప్ప స్టోరీ విని మేము, నేను సంగప్ప గారు నేను చెప్పిన విధానం విని తొడగొట్టి సూపర్ హిట్ అని చెప్పాడు. ఆయన రాయలసీమ బిడ్డ కాదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అమ్మ రాజశేఖర్. అందుకే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నేను హైదరాబాద్ లో నేను ఎన్నో సినిమాలు చేసేటప్పుడు నాకు హరీష్ రావు గారు నన్ను ఎంతో అభిమానిస్తారు. ఆయనకి ఎంతో మంది అభిమానులు. ఆ అభిమానుల్లో నేను ఒకరిని. ఆయన అభిమానులు చాలా మంది నా ఇంటికి వచ్చేసి ఆయన బయోపిక్ తీయండి అని అడిగారు. నేను ఒప్పుకోలేదు, నేను చెయ్యను సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి, చేసే టైం వస్తే చేస్తాను కానీ ఇప్పుడు నేను చేయను దయచేసి అని దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది వాళ్ళ అభిమానులకి. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు, ఆయన బయోపిక్ తీయమని కూడా ఇప్పుడు ఇంటికి మొన్న కూడా 10 రోజుల కిందట వచ్చారు. బట్ అది సబ్జెక్టు రెడీ చేస్తున్నాం సార్, అది మీరే చేయాల్సిందే, అది చేసి మీ దగ్గర పెడతామని కూడా మొన్న కూడా వాళ్ళ అభిమానులు వచ్చారు. ఈ రెండు కూడా సున్నితంగా తిరస్కరించి సంగప్ప గారి బయోపిక్ తీయాలని నేను వచ్చానంటే నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే నేను ఇక్కడికి వచ్చి కథాంశం పరంగా మీకు చాలా నచ్చింది. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని 100% సభ్యులు అందరూ కూడా కృషి చేస్తున్నారు. అవును, మా ఛానల్ తరపు నుంచి కూడా సంగప్ప నిర్మాత గారికి, డైరెక్టర్ గారికి, ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గారికి కూడా ముందస్తుగా శుభాకాంక్షలు. మీ చిత్రం మంచి విజయం పొందాలి, మంచి హిట్ కావాలి, మీరు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణదుర్గం సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కట్ల రాజేంద్ర ప్రసాద్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్. సంగప్ప అనే చిత్రాన్ని నిర్మిస్తున్న మా సంగప్ప సార్ అయినటువంటి సంగప్ప గారికి, సంగప్ప చిత్ర దర్శకుడు కట్ల రాజేంద్ర ప్రసాద్ గారికి, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజశేఖర్ గారు, అమ్మ రాజశేఖర్ గారు, గతంలో ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి రణం, ఖతర్నాక్, అంతకు మించి మా సంగప్ప బ్లాక్ బాస్టర్ హిట్ ఇవ్వాలనేసి మా రాయలసీమ గడ్డపై మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక వజ్రాన్ని మీ చేతిలో పెడుతున్నాం, దాన్ని సాన పెట్టి మ్యూజియంలో పెట్టాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సంగప్ప చిత్రాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ లాయర్ ఆర్కెలెక్స్, కళ్యాణదుర్గం నియోజకవర్గం. ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణదుర్గం సమాచారం. కళ్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలకు, మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అక్కమాంబ జాతరకు విచ్చేస్తున్న విశేష భక్తజనానికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. శ్రీ అశోక జ్యువెలరీ వర్క్స్, కేసీ జయచంద్ర, కళ్యాణదుర్గం.